స్వాప్డ్ 1 hour 42 minutes తో రీసెంట్ టైమ్ లో నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన యానిమేషన్ మూవీ. ఇది వచ్చి 1 week పైన అవుతుంది, బట్ నేనే చూడడం లెట్ చేశా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నేను చెప్పేది అంటే ఏమైనా యానిమేషన్ మూవీస్ వస్తే ఇది యానిమేషన్ మూవీ కదా, పిల్లలు చూసేదని మీరైతే లైట్ తీసుకోవడానికి గైస్. ఇంకా ఈ మూవీ విషయానికి వస్తే నాకైతే నచ్చింది గైస్. రీసెంట్ టైమ్ లో లవ్, హర్రర్, థ్రిల్లర్ ఇలాంటి మూవీస్ అండ్ వెబ్ సిరీస్ చూసిన నాకు ఒక మంచి రిఫ్రెషింగ్ ఫీలింగ్ అయితే తెప్పించింది నాకు. మీరు కూడా ఇలా మూవీస్ అండ్ వెబ్ సిరీస్ చూసి బోర్ కొడుతుంటే ఒక మంచి చేంజ్ కోసం ఈ మూవీని అయితే హ్యాపీగా చూసేయచ్చు. అండ్ మంచి ఫీల్ గుడ్ అండ్ ఎమోషనల్ డ్రామా మూవీ అని చెప్పొచ్చు. అండ్ మీరు హ్యాపీగా పేరెంట్స్ అండ్ పిల్లలతో కలిసి ఎంజాయ్ చేయాల్సిన మూవీ ఇది. స్టోరీ అయితే పెద్దగా ఏమి ఉండేలా గైస్. మూవీ టైటిల్ లోనే ఉండదు కదా, స్వాప్డ్ అనే దాని చుట్టూనే మూవీ అయితే తిరుగుతూ ఉంటది. అండ్ ఈ మూవీలో అనిమల్స్ మాత్రమే ఉంటాయి, ఎలాంటి మనుషులు అయితే ఉండలేదు. ఈ అనిమల్స్ చుట్టూ ఒక బ్యూటిఫుల్ స్టోరీ అయితే రన్ అవుతూ ఉంటది. ఇంకా ప్లాట్ లైన్ విషయానికి వస్తే సింపుల్ గా చెప్పాలంటే ఇందులో రూపాన్ని, ఆకారాన్ని మార్చేసే విచిత్రమైన వింత ముక్కలు అయితే ఉంటాయి. సో వీటి వల్ల మన రూపమే కాకుండా ఆకారం గుర్తు మారిపోతుంది. కొంతమందికి అయితే పవర్స్ గుర్తు వస్తాయి. బట్ మనలో చూసుకుంటే అనుకోకుండా ఒక మొక్క వల్ల వాళ్ళ రూపాలు అయితే మారిపోయి ఉంటాయి. సో వాళ్ళు వాళ్ళ పాత రూపంలోకి వచ్చేకి ఆ మొక్కల కోసం అయితే వెతకాలి. అండ్ అవి చూసుకుంటే ఎక్కడ పడితే అక్కడ ఉండలేదు, చాలా రేర్ గా దొరుకుతాయి అనమాట. అండ్ ప్రతి మూవీలో ఉన్నట్టు ఈ మూవీలో గుర్తు విలన్ ఉంటాడు. అండ్ మంచి యాక్షన్ సీక్వెన్సెస్ గుర్తు ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి, ఎమోషన్ ఉంటది, డ్రామా ఉంటది, అన్ని కలగలిపి ఉంటది. సో ఈ మూవీ అయితే మీకు ఈజీగా నచ్చేస్తుంది గైస్. సో డోంట్ మిస్ ఇట్. ఇలాంటి మంచి యానిమేషన్ మూవీ అనేది చాలా రేర్ గా వస్తుంది తెలుగు డబ్ లో. సో అలాంటప్పుడు చూసి ఎంజాయ్ చేయాలంటే